ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశం కనబడుతోంది. అయితే అక్కడ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈరోజు జగన్ పరామర్శించబోతున్నారు. జగన్ పర్యటన పైన పోలీసులు ఆంక్షలు విధించారు. 3 వాహనాల్లోనే జగన్ అక్కడికి రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జగన్ వంట కేవలం 100 మంది మాత్రమే ఉండాలని చెప్పి ఆయనకి పర్మిషన్ ఉంది. కానీ జగన్ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ టైట్ చేశారు. రెంటపాలలో చుట్టుపక్కల సుమారుగా 25 పోలీస్ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపడుతోంది. గతంలో పొదిలి నియోజకవర్గంలో కూడా ఆయన ఒక నిరసన కార్యక్రమం పిలుపునిచ్చారు. అంతకంటే ముందు 2 రోజుల ముందుగానే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక హోస్ట్ తర్వాత గెస్ట్ మధ్య చర్చ పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు దారితీసింది. అమరావతిని వేశ్యల రాజధానిగా అందులో పార్టిసిపేట్ చేసిన ఒక చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి గెస్ట్ మాట్లాడితే ఏకంగా హోస్ట్ కూడా సంబోధించాడు. ఆయన దాన్ని సమర్థించాడనే ఒక ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు మహిళలంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా మారారు. మహిళలు ఏకంగా గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత జగన్ ఇది 2వ పర్యటన. మొదటి పర్యటన భాగంగా ఆయనకి కొంత ఆందోళన ఎదురైంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మహిళలపైన చెప్పులు రాళ్లతో దాడి చేశారు. ప్రస్తుతం చాలా మంది పైన కేసులు నమోదయ్యాయి. సుమారుగా 9 మంది అరెస్ట్ చేశారు. అక్కడ ఏకంగా మాజీ ఎమ్మెల్యే పైన కూడా పొదిలి ఎమ్మెల్యే పైన కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు మీ పైన చర్యలు తీసుకోకూడదో చెప్పండి అంటూ కూడా అక్కడి పోలీసులు ఆయన క్వశ్చన్ చేశారు. పొదిలి నియోజకవర్గంలోని ఆ యొక్క ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీకి మహిళలు సామాన్యమైన వ్యక్తులు కూడా వ్యతిరేకంగా మారారు. వారిపై మహిళలపైన చెప్పులు రాళ్లు విసరడం పైన చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు తాజాగా ఆయన ఆ పర్యటన తర్వాత ఇప్పుడు మరోసారి రెంటపాలలో పర్యటించబోతున్నారు. ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు మరణం తర్వాత ఆయన మొదటిసారిగా తన కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే, కూటమి ప్రభుత్వం యొక్క రాజకీయ దురుద్దేశం వల్లే నాగ మల్లేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడి మరణించాడు అని చెప్పి వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పేందుకు వస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆంక్షలు ఉన్నాయి. సుమారుగా 3 వాహనాల్లోనే ఆయన రావాలని, 100 మంది మాత్రమే తనతో పాటుగా వెళ్ళాలని ఈ రకమైన ఆంక్షలు ఉన్నాయి. కేవలం ఆయన 100 మందితో మాత్రం వెళ్ళాలనేటువంటి ఆంక్షల నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వకుండా కావాలని దీన్ని రెచ్చగొట్టి తప్పుడు భావనలో తీసుకెళ్లేటువంటి సంకేతాలు ఇస్తోందని చెప్పి వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సో జగన్ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ టైట్ చేశారు. ఒకసారి పొదిలి నియోజకవర్గంలో ఆయన పర్యటనకు సంబంధించి ఆయన పర్యటించిన నేపథ్యంలో ఆయన ఒక నిరసన కార్యక్రమం వెళ్తున్న నేపథ్యంలో అక్కడి మహిళలకి వైసీపీ శ్రేణులకు మధ్య ఎటువంటి గొడవ జరిగింది, ఆ గొడవ ఏ తారాస్థాయికి చేరిందో ఒకసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తా చూడండి. జగన్ గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలో వైసీపీ శ్రేణులు చెప్పులు విసిరారు మహిళల పైన. ఒకసారి మొదటి బాక్స్ ఇందాక మీకు చూపించింది అదే విజువల్. లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అవే. ఇక్కడ విజువల్ చూడండి. ఒక వ్యక్తి చెప్పు విసరడం చూస్తున్నాం. చెప్పు విసరడం, మహిళల పైన చెప్పు విసరడం ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తతలకి తావించింది, ఉద్రిక్తలకి బీజం వేసింది. ఇంకక్కడి నుంచి ఒక్కసారిగా రాళ్లు ఇవ్వడం, మహిళల పైన దాడి చేయడం, విచక్షణరహితంగా మహిళల పైన దాడి చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడి నుంచి మొదలైంది. ఇక తర్వాత మహిళలంతా ఆవేదన వ్యక్తం చేశారు. తమ పైన ఈ రకమైన దాష్టికానికి పాల్పడతారు. ఇప్పటి వరకు కనీసం ఆ వైసీపీ నిరసన కార్యక్రమం జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మహిళలకి క్షమాపణ చెప్పింది కానీ, మహిళలకి మా తప్పేం లేదు అని చెప్పింది కానీ, మహిళల గురించి కనీసం సానుభూతి వ్యక్తం చేసిన సంఘటన కూడా లేదు. అంటే మహిళలంటే కనీసం వైసీపీ పార్టీకి గౌరవం లేదా, మర్యాద లేదా, వారికి ఎటువంటి ఒక నైతికత లేదా అంటూ కూడా మహిళలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి పూర్తి విజువల్స్ చూద్దాం. ఇది గతంలో 2 రోజుల క్రితం పొదిలి నియోజకవర్గంలో ఆయన ఒక నిరసన కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో జరిగిన సంఘటన. మరి ఈరోజు రెంటపాలలో కూడా పలు ఆంక్షలు అయితే ఉన్నాయి.
సో కేవలం 100 మందితోనే వెళ్ళాలి, 3 కార్లలో మాత్రమే రావాలి. ఇవన్నీ ఆంక్షల మధ్యలో జగన్ పర్యటన ఎలా జరుగుతుందని చెప్పి పెద్దెత్తినట్టు పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళ కళ్ళ ఎదుట సాక్షాత్కారమైంది కాబట్టి. ఇప్పుడు ఏకంగా అటు వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన బాట పట్టారు, టీడీపీ కూడా ఆందోళన చేస్తోంది. వైసీపీ ఏమో తమ జగన్ పర్యటనని చాలా సాఫీగా జరిగే విధంగా, అందరం హాజరయ్యే విధంగా ఉండాలని చెప్పి వైసీపీ ఆందోళన చేస్తుంటే, జగన్ పర్యటనని ఏకంగా టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. జగన్ కావాలనే రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఏ శ్రీనివాస్, సో ప్రజెంట్ రెంటపాల్లో జగన్ పర్యటన పైన ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఏంటి? మనోజ్, పూర్తిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పర్యటన అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం అయితే ఇటు ప్రభుత్వం నుంచి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి రెంటపాలెం పర్యటన సందర్భంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో నిన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు కూడా తెలియజేయడం జరిగింది. కేవలం 3 వాహనాలు 100 మంది సభ్యులతోటే వాళ్ళు పరామర్శించడానికి వెళ్లాలని చెప్పేసి ఆంక్షల నేపథ్యంలో కూడా ఈ రోజు రెంటపాలెనికి వస్తున్న అంటే అన్ని మార్గాల్లో కూడా సుమారు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సుమారు కొన్ని 100 మంది పోలీసులు కూడా బారికేడ్లతో కూడా అక్కడ ఎవరిని బయట నుంచి వచ్చేదానికి కూడా అనుమతించకపోవడం ఇక్కడ ప్రధాన చర్చ. దానికి సంబంధించి ఇక్కడ వైసీపీ శ్రేణులు అయితే తమ నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా సత్తెనపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసివేసేందుకు కోసం కూడా అక్కడ మున్సిపల్ సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా వాళ్ళు తెలియజేసిన నేపథ్యంలో వైసీపీ నాయకులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ ఫ్లెక్సీలు తొలగించే దానికోసం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిన్న నందిగామ రోడ్ లో ఫ్లెక్సీ కూడా వెళ్తుంది, జగన్ గో బ్యాక్ అని చెప్పేసి దాన్ని రాత్రి మున్సిపల్ శాఖ సిబ్బంది అయితే దాన్ని తొలగించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే మొన్న పొదిలి పర్యటనలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ముందస్తు జాగ్రత్తల కోసమే ఇటువంటి ఆంక్షలు పెట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ మా అభిమాన నాయకుడు మేము మమ్మల్ని పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఏమి చెల్లవో, మేము ఖచ్చితంగా వచ్చే తీరుతామని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామాలు అదేవిధంగా నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ రెంటపాలెంలో అయితే కొంత ఆంక్షలు పూర్తిగా కూడా స్ట్రిక్ట్గా పోలీసులు అమలు చేస్తున్నారు. కేవలం కొంతమందిని మట్టికి, అంటే ఆ గ్రామస్తులు కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా ఎవరిని లోనికి అనుమతించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఊరు గ్రామంలోకి వస్తారో అతనితో పాటు కేవలం 3 వాహనాలు, అంటే ఆ 3 వాహనాల్లో ఎంతమంది వస్తారంటే మాజీ మంత్రులు అదేవిధంగా కార్యకర్తలు కూడా వస్తుంటారు కాబట్టి 100 మంది లోపే ఉండాలని చెప్పి స్థితిగా ఆంక్షలు కూడా చేశారు. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ నేరుగా కూడా పర్యవేక్షిస్తూ ఈ రోజు ఉదయకాల సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం తిరుగుతూ చెక్ పోస్టుల దగ్గర గట్టిగా ఆంక్షలు అయితే అమలు చేయాలని చెప్పేసి పోలీసులు కూడా సూచన చేస్తున్నారు. మొత్తం మీద పొదిలి సంఘటన అయితే అంటే అమరావతి సంఘటనకు సంబంధించి అయితే మొత్తం మీద ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకున్న నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా, అంటే పొదిల్లో రాళ్ళు రువ్వటం, వాళ్ళు అదేవిధంగా కొంతమంది మహిళలు నల్లపిల్లలతో కూడా గో బ్యాక్ జగన్ అని చెప్పేసి నిరసన తెలియజేయడం, ఆ సమయంలో జరిగిన రహదారుల్లో కొంతమంది గాయపడటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అయితే పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి. ఆంక్షల మధ్యలో జగన్ పర్యటన ఎలా కొనసాగే అవకాశం ఉంది, సెక్యూరిటీ అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే గతంలో పొదిలి నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటించినప్పుడు ఇదే రకంగా గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి, మహిళలంతా చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మహిళలపైన దాడి చేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇది రెండవ పర్యటన, అంటే ఆ పర్యటన ముగిసిన తర్వాత నెక్స్ట్ పర్యటన ఇది. సో ఈ పర్యటనపై ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది, అటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల మధ్య ఎటువంటి నినాదాలు, ఎటువంటి విధంగా చర్చలు జరుగుతున్నాయి? ఇది సాధారణ పర్యటన అయితే పెద్దగా పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు మనోజ్. కాకపోతే ఇది రెంటపాల గ్రామ వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచి కోర్లగుంట శివనాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్యటన అడ్డుకోవడానికి కానీ ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అన్నట్టుగా వైసీపీ శ్రేణులు అయితే చాలా బలంగా ఉన్నారు. ఇప్పటికే ఇతను పరామర్శించిన సందర్భంగా ఇతను మొదటి వర్ధంతి సందర్భంగా ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నారో ఆ నాగమల్లేశ్వరరావు మొదటి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభ కానీ అదేవిధంగా ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లు కానీ పూర్తిగా కూడా తొలగించే నేపథ్యంలో కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న